వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటి ముందు హాయ్ చెప్పలేదు అనుకుంటున్నారా? హాయ్ అండి. ఈరోజు దేవి నవరాత్రుల్లో 3వ రోజు ఏంటి, అన్నపూర్ణాదేవి అవతారం అమ్మవారికి ఈరోజు. అయితే మార్నింగే లేచిపోయి చక్కగా ఫ్రెష్ అప్ అయిపోయి ఈరోజు గంధం కలర్ వస్త్రాలు అయితే కట్టుకోవాలన్నారు కదండి, అందుకనేసి గంధం కలర్ చీర అయితే కట్టుకున్నాను అనమాట. కట్టుకొని ఈరోజు నైవేద్యంగా వచ్చేసి దద్దోజనం చేయాలన్నమాట. అందుకోసం ముందుగా అయితే రైస్ ప్రిపేర్ చేసేస్తున్నానండి. రైస్ కామన్గా కుక్ చేసేస్తున్నాను అనమాట. మా వారికి లంచ్ బాక్స్ కూడా ప్రిపేర్ చేయాలి కదా, అందుకోసం కామన్గా ప్రిపేర్ చేసేస్తున్నాను. ఈ లోపల రైస్ కుక్ అయ్యేలోపు చక్కగా ముందు రోజు నిర్మాల్యం అంతా కూడా దేవుడి దగ్గర అంతా కూడా క్లీన్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను అనమాట. ఈ నిర్మాల్యం అంతా కూడా మేము ఒక డబ్బాలో స్టోర్ చేస్తామండి. స్టోర్ చేసి తర్వాత ఆ డబ్బా నిండిపోయిన తర్వాత తీసుకొని వెళ్ళి వాటర్లో అయితే కలిపేస్తాం అనమాట. శీలానగర్ దగ్గర అయితే కలిపేస్తాం అనమాట అండి. తర్వాత అక్కడంతా కూడా చక్కగా తడిబట్ట పెట్టి శుభ్రంగా అంతా క్లీన్ చేసుకుని మళ్ళీ కొత్తగా అయితే ముగ్గులు అవన్నీ వేసుకున్నానమాట. అయితే ఇక్కడ మనం అలా శుభ్రం చేసేటప్పుడు దేవుడి విగ్రహాలు అవి కూడా చిన్న చిన్నగా కదిలితే తప్ప అనేసి చాలామంది అనుకుంటారు. పర్వాలేదండి, మనం క్లీన్ చేసేటప్పుడు చిన్నగా లైట్గా, మరీ పూర్తిగా కాకుండా కొంచెం కొంచెంగా కదలకుండా అయితే మనం ఏమి పువ్వులు పెట్టలేము, ఏమి కూడా చేయలేము కదండి. అందుకు చిన్న చిన్నగా అయితే కదిలిన తప్పు ఉండదన్నమాట. తర్వాత ఇదిగోనండి ఆ పని అయ్యేలోపు ఇదిగో చక్కగా రైస్ కూడా కుక్ అయింది. వార్చేసి అన్నం కూడా వార్పు అయితే తీసుకొచ్చేసి తగినంత రైస్ దద్దోజనానికి అయితే తీసుకుని పక్కన పెట్టుకొని దాంట్లో పెరుగు, అది 1/2 లీటర్ ప్యాకెట్ అండి. ఆ ప్యాకెట్లో 3/4 ప్యాకెట్ అయితే అన్నం అంతా కూడా మిక్స్ చేశాను అనమాట. తర్వాత దాంట్లోకి తాళింపు కోసం ఆవు నెయ్యి వేసుకున్నాను అనమాట. ఈ ఆవు నెయ్యి వచ్చేసి కేవలం ప్రసాదాల కోసమే వాడతానమాట. అదే సప్త శనివారం వ్రతంలో దీపాలకి అన్నిటికీ కలిపి ఆవు నెయ్యి వాడతానమాట. దాంట్లో ఆవు నెయ్యి వేడెక్కిన తర్వాత దాంట్లో కొంచెం అంత జీడిపప్పు, ఇది ఆప్షనల్ అండి, కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. నేనైతే వేసాను అనమాట, దేవుడికి ప్రసాదం కదా అని చెప్పేసి. తర్వాత దాంట్లోనే మినపప్పు, పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఆ పోపు అంతా వేగిన తర్వాత వేగే లోపే కొంచెం కరివేపాకు, అదేవిధంగా 2 ఎండుమిర్చి చిలుకలుగా చేసుకొని వేసుకుని ఆ పోపు అంతా వేగిన తర్వాత ఒక్క పచ్చిమిరపకాయ మన స్పైస్కి తగ్గినట్టుగా కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు, నేనైతే వేసాను. కొంచెం అల్లం ముక్కలు వేసి బాగా వేగనిచ్చుకోవాలి. వేగనిచ్చి అది చల్లారిన తర్వాత ఆ పోపు అంతా కూడా చల్లారిన తర్వాత అది ఆ కలుపుకున్న పెరుగన్నంలోకి అయితే కలిపేసుకోవాలన్నమాట. కలిపేసుకొని పైన అయితే కొంచెం కొత్తిమీర అయితే జల్లానండి. దద్దోజనం అయితే రెడీ అయిపోయింది. అమ్మవారికి ఇదిగోనండి ప్రసాదంకి తీసేసుకుని పెట్టుకుంటున్నాను అనమాట పక్కన. ఈ లోపల దేవుడి దగ్గర కూడా మొత్తం అంతా కూడా అలంకరించేసుకున్నానండి పువ్వులతో, అది అంతా కూడా చక్కగాని. ఈరోజు మా ఇంట్లో పూసిన మందార పువ్వులు, తర్వాత అదే దేవగన్నేరు పువ్వులతో అయితే అలంకరించుకున్నాను అనమాట. ఈరోజు అన్నపూర్ణాదేవి కదండి, అన్నపూర్ణాదేవి విగ్రహం అయితే పెట్టుకుందాం అని చెప్పి అమ్మవారికి అయితే చక్కగా గంధం కుంకుమ బొట్టు అయితే పెట్టి అమ్మవారిని కూడా పెట్టుకున్నాను అనమాట కుంకుమ పూజ చేయడానికి. దేవుడి దగ్గరికి కావాల్సినవన్నీ కూడా రెడీ చేసేసుకున్నాను అనమాట. రెడీ చేసుకొని దీపారాధన అంతా కూడా చేసేస్తున్నాను. ఇంకా నా పూజ అంతా కూడా రెగ్యులర్గా మీకు రోజు చెప్తూ ఉంటే కూడా కొంచెం బోర్ అనిపిస్తుంది కదా, అందుకేం చెప్పను, మీరైతే చూస్తూ ఉండండి. అందరూ చేసినట్లుగానే నేను కూడా పూజ అయితే చేసుకున్నాను అనమాట. ఈరోజు అమ్మవారికి అన్నపూర్ణాదేవి అష్టోత్తరం కదండి, అన్నపూర్ణాదేవి అష్టోత్తరం అది చదువుకొని చక్కగా పూజ అయితే చేసుకున్నాను అనమాట. ముందుగా ఆచమనం చేసుకుంటున్నాను. ఆచమనం చేసుకున్న తర్వాత వినాయకుడికి అయితే పూజ చేస్తున్నాను అనమాట అండి. తర్వాత ఇదిగోనండి అష్టోత్తరాల బుక్లో అన్నపూర్ణాదేవి అష్టోత్తరం దగ్గరికి వెళ్ళి తీసుకొని అన్నపూర్ణాదేవి అష్టోత్తరం అయితే చదువుతాను. అష్టోత్తర శతనామావళి. ఓం అన్నపూర్ణాయ నమః, ఓం నమాయ నమః, ఓం శివాయ నమః, ఓం దేవ్యాయ నమః, ఓం భీమాయ నమః, ఓం పుష్ట్యాయ నమః, ఓం సరస్వత్యై నమః, ఓం సర్వజ్ఞాయ నమః, ఓం పార్వత్యై నమః, ఓం దుర్గాయ నమః, ఓం శర్వాయ నమః, ఓం శివవల్లభాయ నమః, ఓం వేదవేద్యాయ నమః, ఓం మహావిద్యాయ నమః, ఓం విద్యాదాత్రే నమః,
ఓం విశారదాయ నమః ఓం కుమార్యై నమః ఓం త్రిపురాయ నమః ఓం లక్ష్మీయ నమః ఓం భయహారిణ్య నమః ఓం భవాన్యై నమః. శ్రీ అన్నపూర్ణ అష్టోత్తర శతనామావళి సంపూర్ణం. అష్టోత్తరంతో కుంకుమ పూజ చేసేసుకొని తర్వాత ధూపం, దీపం, నైవేద్యం, తాంబూలం, హారతి ఈ విధంగా పంచోపచార పూజలు అయితే చేసుకున్నానండి. ఈ 5 కలిపి పంచోపచార పూజలు అంటారనమాట. పంచోపచార పూజలు అయితే చేసుకున్నానమాట అమ్మవారికి. అయితే ఇలా పూజ చేసుకున్న తర్వాత లలితా సహస్రనామం మార్నింగ్ అయినా చదువుకోవచ్చునండి, మన వీలుని బట్టి, లేకపోతే సాయంత్రం అయినా సరే చదువుకోవచ్చు. నేనైతే అంత ఎర్లీగా అయితే ఏం చేసేలేదండి పూజ. నా పూజ అయ్యేసరికి 9:30 అయితే అయిందనమాట. అంటే నేను ఒక పక్క లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తూ ఇంట్లో కొన్ని పనులు చేసుకుంటూ అన్నీ రెడీ అయిన తర్వాత పూజకి అయితే మా వారు వెళ్ళిపోయిన తర్వాత స్టార్ట్ చేసుకున్నాను అనమాట. అందుకోసం 9:30 అయితే అవుతుందండి. డైలీ కూడా అదే టైం అవుతుందన్నమాట నా పూజ అయ్యేసరికి. ఈరోజు కూడా అదే టైం అయింది. తర్వాత నాకు లలిత సహస్రనామాలు చదువుకోవడానికి వీలుని బట్టి మార్నింగ్ చదువుకోవడానికి టైం ఉంటే మార్నింగ్ చదువుకుంటున్నానండి, లేకపోతే ఈవినింగ్ టైం ఉంటే ఈవినింగ్ చదువుకుంటున్నాను. ఈరోజు అయితే అన్నపూర్ణాష్టకం అయితే మార్నింగే చదివేసుకున్నాను అనమాట. సాయంత్రం నుంచి లలిత చదువుదామనేసి అనుకున్నాను. తర్వాత పూజ చేసిన వస్త్రాలతోని మనం వాష్రూమ్స్కి అది వెళ్తూ ఉంటాం కదండి. మళ్ళీ తర్వాత దేవుడి దగ్గర ఇవన్నీ కూడా తీస్తాం కదా, ప్రసాదాలు అవన్నీ కూడా దీపాలు కొండెక్కిపోయింది అలా తీయకూడదు కదా. అందుకని ముందే డ్రెస్ చేంజ్ చేసేసుకుని అయితే పక్కన మార్చేసుకున్నాను అనమాట. మార్చేసుకుని రెగ్యులర్ డ్రెస్లోకి అయితే వచ్చేసాను అనమాట. తర్వాత నాకు కొంచెం ఒంట్లో బాగాలేదనమాట అండి. హాస్పిటల్కి అయితే మా మమ్మీ నేను వెళ్ళి వచ్చామన్నమాట. అందుకు కూడా డ్రెస్ చేంజ్ చేసుకున్నాను. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఆ డ్రెస్ మార్చేసుకొని మళ్ళీ స్నానం అది చేసి మరొక వస్త్రాలు అయితే కట్టేసుకున్నాను అనమాట అండి. ఉతికిన బట్టలు, దేవుడికి పూజ చేసిన బట్టలతో వాష్రూమ్స్కి వెళ్ళడాలు అవి చేసి మళ్ళీ దేవుడి దగ్గరికి అయితే వెళ్ళను అనమాట అండి. ఇదిగోనండి పూజ అంతా అయిపోయిన తర్వాత అన్నపూర్ణాష్టకం అయితే చదువుకున్నాను అనమాట. प्रत्यक्ष माहेश्वरी प्रालेयाचलमंश पावनकरी काशीपुराधीश्वरी भिक्षां देहि कृपावलम्बनकरी माता अन्नपूर्णेश्वरी. అన్నపూర్ణాష్టకం అదంతా కూడా చదువుకున్నాను అనమాట. ఈరోజు మంచిది కదండి, అందుకని చదువుకొని తర్వాత అయితే బ్రేక్ఫాస్ట్ అదంతా కూడా చేసేసాను అనమాట. ఈ విధంగా అయితే మార్నింగ్ పూజ అంతా కూడా చాలా చక్కగా చేసుకున్నాను అనమాట అండి. నవరాత్రుల్లో పూజ చేసుకుంటే మనిషి అంతా ఎంతో ప్రశాంతంగా అమ్మని తలుచుకుంటూ పూజ చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. ఇదిగోనండి తర్వాత అయితే హాస్పిటల్కి అయితే వెళ్ళాను అనమాట. వచ్చేసిన తర్వాత లంచ్ అది చేసి కాస్త రిలాక్స్ అయిన తర్వాత ఇదిగోనండి సాయంత్రం దీపారాధన అయితే ఈ విధంగా చేసుకున్నాను అనమాట. అరటిపళ్ళు నైవేద్యంగా పెట్టాను. సాంబ్రాణి కప్పు ఉంటుంది కదండి, అదైతే వెలిగించుకుంటాను అనమాట సాయంత్రం. ఇదిగోనండి సాయంత్రం లలిత చదవలేదు, శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రరత్నం అయితే చదువుకున్నాను అనమాట. ఓం ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌం ఓం సమస్త్రీ పురసుందరి హృదయాదేవి శిరోదేవి శిఖాదేవి కవచదేవి నేత్రదేవి అస్త్రదేవి కామేశ్వరి భగవమాలిని నిత్యక్లిండే బేరుండే వహ్నివాసిని మహావజ్రేశ్వరి శివదూతి త్వరితే కులసుందరి దిత్యే నీలపతాకే విజయే సర్వమంగళే జ్వాలామాలిని చిత్రే మహానిత్యే పరమేశ్వరి మిత్రేసమయీ షష్ఠీసమయీ ఉడ్డీషమయీ చర్యానాదమయీ లోపాముద్రమయీ అగస్యమయీ కాశ్వల తాపమయీ ధర్మాచార్యమయీ ముక్తకేశీశ్వరమయీ దీపకళానాదమయీ. ఈరోజైతే లలితాదేవి సహస్రనామాలకు బదులుగా ఇదిగోనండి దేవి ఖడ్గమాల స్తోత్రం అయితే చదువుకున్నాను అనమాట. మనం ఏదైనా సరే అమ్మవారికి సంబంధించింది ఏదైనా సరే మనస్ఫూర్తిగా భక్తితో చదువుకోవచ్చు అనమాట. ఈరోజు
అన్నపూర్ణాదేవికి అయితే పూజ ఈ విధంగా చేసుకున్నాను అనమాట అండి. 2 పూట్ల కూడా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ వేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో షేర్ చేసి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తానండి. బాయ్.